ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురీబాయి మృతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆమె విజయవాడ తాడేపల్లి పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బలవన్మరణానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కర్నూలుకు చెందిన రాజేష్ నాయుడు ఐఏఎస్ అధికారి కుమార్తె మాధురీబాయి ప్రేమించుకున్నారు. గతేడాది వీరిద్దరూ ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. 9 నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. 3 నెలల క్రితం విడిపోయినట్లుగా సమాచారం ఉంది. మాధురి పుట్టింటికి వచ్చినట్టు తెలుస్తోంది. పుట్టింట్లో ఉంటున్నటువంటి మాధురీబాయి తాజాగా విజయవాడలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సమాచారం వస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు చెప్తున్నా భర్త వేధింపులే కారణమని మాధురి తల్లి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తల్లి ఏం మాట్లాడిందో ఒక్కసారి విందాం. చాలా బాధపడ్డానమ్మా అన్ని రోజులు. అంటే ఇప్పుడు వచ్చేసావు కదమ్మా, ఇప్పుడు ఎలా ఉందంటే నేను చాలా హ్యాపీనమ్మా అనేదండి. ఇంకా ఈ 3 రోజుల్లో సరే అమ్మా మనం తేల్చుకుందామా, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుని వద్దాం. సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి. ఈ అమ్మాయి సర్టిఫికెట్ తీసుకెళ్ళింది, మా సర్టిఫికెట్లు మాకు కావాలి అని అంటే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి. సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు మాకు అర్థం కాలేదండి. సరేలే అని వాళ్ళ డాడీ ఏమన్నారంటే సరేలేమ్మా నెక్స్ట్ వీక్ హాలిడే పెట్టుకొని లీవ్ పెట్టుకొని వెళ్దాము, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, లీవ్ పెట్టుకొని మన సర్టిఫికెట్లు మనం తెచ్చుకుందాము, ఏముందో సెటిల్మెంట్ చేసుకొని వద్దాము అని అన్నారండి. సరే డాడీ అందండి. ఇంకా అక్కడికి వెళ్ళి ముఖం చూపించలేను అనుకుందో ఆ ఊరికి అందరిని ఎదిరించి వచ్చాను. నేను మోసపోయాను, వాడు మోసం చేశాడు, వాడు ముఖం చూడకూడదు అనుకుందో, వాడు పెట్టిన హరాస్మెంట్లు గుర్తు చేసుకుంది. 1 నిమిషంలోనే నాకు తిరిగి నిర్ణయం తీసుకుందండి. మాతో ఒక మాట కూడా చెప్పలేదండి. చక్కగా లేచిందండి, అన్ని పనులు చేసుకుందండి. ఫ్రెష్ అప్ అవుతానని చెప్పేసి వెళ్ళిందండి. బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది తప్ప మళ్ళీ తిరిగి రాలేదండి. ఇదేనండి జరిగింది. వాడిని వదలకూడదు మమ్మీ అని చెప్పేసి ఒక మాట అందండి. ఫస్ట్ వచ్చినప్పుడే వాడిని వదలకూడదు మమ్మీ అని ఒక మాట చెప్పిందండి. వాడు ఇంకొక అమ్మాయిల జీవితాలతో ఆడుకోకూడదు, అలాంటి వాడు ఇంకొకరు అమ్మాయిల జీవితాలతో అలాంటి వాడు ఆడుకోకూడదు, వాడిని శిక్షించాలి, అదొక్కటే చెప్పిందండి. కానీ ఏం చెప్పలేదు. అయితే భర్త రాజేష్ మాత్రం ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్తా ఉన్నాడు. హత్యనే ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని చెప్తా ఉన్నాడు. తనను వదిలేసిన మాధురిని వేరే పెళ్లి చేసుకోవాలని ఆమెను టార్చర్ చేశారు. చనిపోయే ముందు మాధురి మెసేజ్ చేస్తున్నట్టుగా కూడా అతను చెప్తా ఉన్నాడు. రాజేష్ ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారో ఒక్కసారి వినండి. ఇప్పుడు నువ్వు కులాంతర వివాహం చేసుకున్నాక అమ్మాయి ప్రెగ్నెంట్ తర్వాత నిన్ను ఆమెను విడగొట్టారు కదా, ఆ తర్వాత ఏమైంది? నా భార్య అక్కడికి విజయవాడ తాడేపల్లికి ఫస్ట్ రాజమండ్రి పోయింది. అక్కడ నుంచి విజయవాడకు వచ్చినామని కూడా నాకు మెసేజ్ చేసింది. అక్కడ పోయినాక ఆ పాపకి నా భార్యకి గుండు చేపించి వాళ్ళు బాగా చిత్రహింసలు గురి చేసినారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ బంధువులు పండగకి పోయి దసరా పండగ కూడా వాళ్ళ బంధువులు అందరూ కలిసి బాగా చాలా ఇబ్బంది పెట్టినారు మా భార్యని. లాస్ట్ 15 days బ్యాక్ నాకు మెసేజ్ చేసింది, మామ వాళ్ళు నన్ను చంపుతారు, తర్వాత నువ్వు కూడా చనిపో మామ, ఎందుకంటే వాళ్ళు నిన్ను వదిలిపెట్టారు అని మెసేజ్ చేసింది. అమ్మాయి సూసైడ్ చేసుకున్నంత ఉందా? అమ్మాయి సూసైడ్ అయితే చేసుకోదు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చంపేసి ఉంటారు మా భార్యని గ్యారంటీగా అని నేను అనుకుంటున్నాను. ఆ పాప మా భార్య అంతగా సూసైడ్ చేసుకునేదంటే కాదు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ వ్యాప్తంగా కూడా చర్చ తావిచింది. మాధురి మృతికి కారణం ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఈ కేసుపై ఎలాంటి విషయాలు ఇంకా ముందు బయటకు వస్తే తెలియాలి. అయితే ఆ మాధురీబాయి తల్లి మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. సో భర్త వేధింపుల వల్ల సర్టిఫికేట్స్ కూడా దగ్గర పెట్టుకొని తీవ్రంగా వేధించాడు. వాడి మొహం చూడటం ఇష్టం లేక నా జీవితం ఈ విధంగా నాశనం అయిపోయింది, నాశనం చేసేసాడని చెప్పి మనోవ్యాధికి గురై ఇంట్లో లోపలికి వెళ్ళి తలుపేసుకున్నటువంటి కూతురు ఈ విధంగా చేసుకుందని చెప్పి ఆ తల్లి కొంత బాధతో చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ భర్త రాజేష్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా చెప్తా ఉన్నాడు. మీరు కూడా విన్నారు. నా నుంచి దూరం అయిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆమెని టార్చర్కి గురి చేశారు. ఇంట్లో వాళ్ళ టార్చర్ భరించలేక ఈ విధంగా ఆమె చేసుకుంది. అలాగే నాకు మెసేజ్ కూడా చేసింది, నిన్ను కూడా బతకనివ్వరు, నిన్ను కూడా ఏదో రకంగా ఈ విధంగా టార్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అని మెసేజ్ చేసిందని కూడా చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు కేసు నమోదైంది, పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఎవరు? మాధురీబాయి మృతి చెందటానికి ఇంట్లో వాళ్ళ లేకపోతే భర్త వేధింపులు అనేది తేల్చే పనిలో ప్రస్తుతం
పోలీసు యంత్రాంగం ఉన్నారు. నిజంగా ఒక మెసేజ్ వచ్చింది మాధురి దగ్గర నుంచి నాకు అని చెప్పి భర్త చెప్తున్నట్టు నేపథ్యంలో ఆ మెసేజ్ నిజంగానే వచ్చిందా లేక దాన్ని ఏమన్నా క్రియేట్ చేసినటువంటి మెసేజా? దీనికి కారణం, ఈ ఆత్మహత్యకు కారణం భర్తనా లేకపోతే నిజంగానే భర్త ఆరోపిస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు ఇవన్నీ తేలాలంటే 1-2 రోజులు పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె ఈ విధంగా జరగటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం, సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం, నిందితుల్ని దోషుల్ని త్వరగానే పట్టుకుంటామని కూడా పోలీస్ ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు.